జగ్గంపేట నియోజకవర్గంలోని వైసీపీ ముఖ్య నాయకుడు ముత్యాల శ్రీనివాస్, కాకినాడ జిల్లా వైసీపీ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ కు జగ్గంపేట నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ తోట నరసింహం తరపున బుధవారం ఎన్నికల ప్రచారానికి నాంది పలికారు. జగ్గంపేట మండలం జైకొత్తూరు, గోవిందపురం, కృష్ణాపురంలో బుధవారం ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. 4 గ్రామాల వైసీపీ నేతలను కలుపుకొని ఎన్నికల ప్రచారంలో ముందుకు సాగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ మరలా అధికారంలోకి రావడం ఖాయమని, 175కు 175 సీట్లు పక్కాగా గెలుపు రేసులో ఉంటుందన్నారు. అభివృద్ధి కోసం పాటుపడే జగనన్నకు ప్రతి ఒక్కరూ మద్దతు తెలిపితే రాష్ట్రాన్ని దేశంలో ఉన్నత స్థాయిలో పెట్టడానికి అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సుంకర శ్రీను, ఉప్పలపాడు సొసైటీ ప్రెసిడెంట్ పాము సూరిబాబు, నిమ్మలపూడి శ్రీహరి, ముతా నాని, కడియం రమేష్, శెట్టి సోమరాజు, కిర్లంపూడి మండల అధ్యక్షులు పెనుగంటి రాజేష్, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. వచ్చాను. మీ అందరూ ఆశీస్సులు తీసుకుని జగన్ గారికి అప్పుడు ఓటేయమని అడిగాను. మీరు అందరూ ఆశీస్సులతోటి జగన్ గారు సీఎంగా, మన ముఖ్యమంత్రిగా ఇలా సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటూ మన పేదవాళ్ళకి అండగా ఉంటూ పరిపాలన ఎలా చేశాడో మన అందరికీ తెలుసు. ఇంకో విషయం ఏంటంటే, యాక్చువల్గా సంక్షేమ విషయంలో ఆర్థిక పరిస్థితి బాగోకపోయినా ఇచ్చిన మాట ప్రకారం 100% అందరికీ అన్ని పథకాలు ఇచ్చారు. కొన్ని అభివృద్ధి విషయంలో ఏంటంటే 2.5 సంవత్సరాలు కరోనా వల్ల మనం రాష్ట్రం ఆర్థిక పరిస్థితి అందరికీ తెలుసు. ఈ ఆర్థిక పరిస్థితి వల్ల కొద్దిగా ఈ రోడ్స్ అని ఇవన్నీ అవలేని మాట వాస్తవం వేసుకుంటూ వస్తున్నారు. కాకపోతే ఏంటంటే 5 సంవత్సరాలు పరిపాలన చేసుకుంటే రాజశేఖర రెడ్డి బిడ్డ పరిపాలన ఎలా ఉందో 100% చేసి చూపించేది. కాకపోతే ఏంటంటే కొద్దిగా కరోనా వల్ల ఆర్థిక పరిస్థితి వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. అయినా సరే ఎవ్వరికి ఏది ఆపకుండా 100కి 100% సంక్షేమం చేశాడు. మీ అందరికీ అన్ని పథకాలు ఇచ్చాడు. దయచేసి ఒక్కసారి జగన్ గారి పరిపాలన సెకండ్ టైం చూస్తే హ్యాపీగా మన రాష్ట్రం అంతా కూడా సస్యశ్యామలంగా ఏ కరోనాలు గిరోనాలు లేవు కాబట్టి అందరూ కూడా మంచిగా ఆనందంగా ఉండాలంటే జగన్ గారి ప్రభుత్వమే రావాలి. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం 3 హామీలు ఇచ్చింది. అప్పట్లో గుర్తుందో లేదో మీకు, రుణమాఫీ ఉంది. రుణమాఫీ అంత ఇచ్చే మన రైతు రుణమాఫీ చేసిందా? ఏమీ చేయలేదు. 2-3 వాయిదాలు కొట్టింది, ఎగ్గొట్టేసాడు చంద్రబాబు. 100% పథకాలు ఇచ్చి నేను 99% చేసేను అనిపించుకున్న వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. అందుకే మిమ్మల్ని అందరినీ సిద్ధమా అని అడుగుతున్నాడు. అంటే మనం ఒకసారి జగన్ గారిని సీఎం చేసుకోవడానికి మనం అందరం సిద్ధంగా ఉన్నట్టు. మన కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా, ఎంపీ అభ్యర్థులు మన చలమలశెట్టి సునీల్ గారు తెలుసు. ఆయన ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా తోట నరసింహ గారు. వీళ్ళిద్దరినీ మనం అత్యధిక మెజార్టీతో ఎక్కించుకుంటే అక్కడ జగన్ గారు సీఎం అవుతారు. అందరికీ నమస్కారం. వైఎస్ఆర్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు. ఈవేళ మంచిదని మన జగ్గంపేట నియోజకవర్గంలో ప్రచారానికి శ్రీకారం చుట్టాం. ఎంపీ అభ్యర్థిగా చలమలశెట్టి సునీల్ గారు, ఎమ్మెల్యే అభ్యర్థిగా తోట నరసింహ గారు ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నారు. కాబట్టి త్వరలోనే ఎలక్షన్లు రాబోతున్నాయి. మనం అందరూ కూడా ఎంపీ అభ్యర్థిగా సునీల్ గారిని, ఎమ్మెల్యేగా నరసింహ గారిని నెగ్గించాలని ప్రతి ఊరు కూడా కార్యకర్తల, నాయకుల్ని కలవడానికి బయలుదేరాం. అందరూ ఆశీర్వాదం తీసుకుని పార్టీని బలోపేతం చేస్తానని హామీ ఇస్తున్నాం.